జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. హలో. హాయ్ మై డియర్ పార్ట్నర్, హౌ ఆర్ యూ? హూ ఇస్ దిస్? విఠాల్, యువర్ పార్ట్నర్. చెప్పు విఠాల్. ఏంటి పార్ట్నర్, పార్ట్నర్ అన్నానని షాక్ అవుతున్నావా? ఇప్పుడు మనం కలిసి బిజినెస్ డీల్ చేస్తున్నాం కదా, సో యు ఆర్ మై పార్ట్నర్. సోదాపి విషయం చెప్తావా? ఎంతైనా నీ లైఫ్నే సెటిల్ చేయడానికి ముందడుగు వేసిన వాడిని. నీతో నాకు ఆ మాత్రం చనువు లేకపోతే ఎలా? అందుకే ఇష్టంగా పార్ట్నర్ అని ముద్దుగా పిలుచుకుంటున్నాను. నువ్వు ఇండియాకి వచ్చావా? ఎస్ పార్ట్నర్. మరి నీ సమస్య సాల్వ్ చేయాలంటే రావాలి కదా. నిన్ను చైత్రని విడదీసిన పాపం నాకెందుకులే అని మీ ఇద్దరిని ఒకటి చేద్దామని విదేశం నుంచి స్వదేశానికి రెక్కలు కట్టుకుని ఎగురుకుంటూ వచ్చేసా. సరే, విషయం ఏంటో చెప్పు. విషయం ఏంటంటే పార్ట్నర్, మన యాక్చువల్ డీల్ గురించే మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి. చిన్న ఫేవరే అది, చేస్తావులే నువ్వు. ఆ దేవుడు కూడా చేయలేని ఫేవర్ నేను నీకు చేస్తున్నప్పుడు నువ్వు నా కోసం దేనికైనా రెడీగా ఉంటావులే. సోది పెట్టకుండా విషయం ఏంటో చెప్పు. ఏం లేదు పార్ట్నర్, న్యూ ఇయర్ బ్యాష్ ఉంది కదా, హైదరాబాద్ రాయల్ ఈవెంట్ పార్టీలో హైఫైగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన పని చూడకుండా నీకు పార్టీలు ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్ అయిందా? అవును పార్ట్నర్, అలా నా హృదయం ఎప్పుడు ఉల్లాసాన్నే కోరుకుంటుంది. నేను ఈ జన్మనెత్తిందే దానికోసం. సో ఆ పార్టీకి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ భామలంతా వస్తారు. మరి అలాంటి పార్టీలో నేను ఉండాలని నా మనసు ఉవ్విళ్ళూరుతుంది కదా. ఏది, రాయల్ ఈవెంట్ పార్టీయా? అవును పార్ట్నర్, రాయల్ ఆ పేరులోనే ఉంది పార్ట్నర్. ఆ పార్టీ దాని రేంజ్ ఏంటో 25 లక్షలు పెట్టినా ఎంట్రీ పాస్ దొరకదు. బిగ్ పొలిటీషియన్స్, హై రేంజ్ బిజినెస్ అఫీషియల్స్, అదే రేంజ్లో ఉన్న ఎవరో అదృష్టవంతులకు మాత్రమే అక్కడికి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను త్వరలో అదే రేంజ్, కానీ ఇప్పుడు కాదే. అందుకేనేమో నేను ఎంత ట్రై చేసినా పాస్ మాత్రం దొరకలేదు. ఎంతైనా నాకు ఆ అదృష్టం పట్టించే అక్షయ్ పాత్ర నువ్వున్నావు కదా, అందుకే పాస్ నువ్వు నాకు ఇప్పిస్తావన్న నమ్మకంతో నేను నీకు ఇప్పుడు కాల్ చేశా. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక డీల్ ఉంది, కలిసి మాట్లాడుకుందాం. కాలం వృధా చేయకుండా త్వరగా ఇక్కడికి వచ్చేసాయి. మళ్ళీ డీల్ ఏంటి? నువ్వు రా పార్ట్నర్, నువ్వు ఎక్స్పెక్ట్ చేయని డీల్ నీ ముందుకు తీసుకురాపోతున్నాను. త్వరగా వచ్చేసేయి. చెప్పాను కదా, మీ వైఫ్ అండ్ హస్బెండ్ని దూరంగా ఉంచి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని కలపడానికే నేను ఇక్కడికి వచ్చాను పార్ట్నర్. త్వరగా వచ్చేసేయి. లొకేషన్ సెండ్ చేస్తున్నాను. బాయ్. లొకేషన్ పెట్టు. మనకి షాక్ ఇస్తూ వాడు ఇండియాకి రావడం ఏంటి? మళ్ళీ ఏదో డీల్ అంటున్నాడు. కన్నయ్య, వాడు మన ప్లాన్కి రివర్స్ ప్లాన్ ఏదైనా వేసాడా? మనతో కానీ ఆడుకుంటున్నాడా? వాడు ఏ ఆట ఆడతాడో ఆడినవు చైత్ర. ప్రస్తుతానికి వాడి అవసరం నాకుంది. వాడు రాయల్ ఈవెంట్ పార్టీకి వెళ్ళాలంట. సడన్గా టికెట్స్ అడిగితే ఎలాగా? అంత ఈజీ కాదు కదా. ఈజీ అయినా వాడు చెప్పిన ప్రతి చెత్త పనిని నువ్వు చేయడం నాకు ఇష్టం లేదు కన్నయ్య. వాడు చెప్పాడని నేనెందుకు చేస్తాను? వాడు చెప్పిన దాంట్లో మనం సమస్య నుంచి బయటపడే దారుందంటేనే చేస్తాను. ఇవన్నీ నువ్వు ఆలోచించుకో. యూ డోంట్ వరీ. విఠల్ దగ్గరికి వెళ్దాం పద. కన్నయ్య, చెప్పు చైత్ర. మనం ఇప్పుడు ఆ విఠల్ గారితో మాట్లాడుతూ వాడిని మాటల్లో పెట్టి అంతా రికార్డ్ చేయగలిగితే ఎలా ఉంటుంది? ఆ నాగవల్లిలాగే వీణ్ణి లాక్ చేసేస్తే వాడి నిజాలు ఈజీగా బయట పెట్టే ఛాన్స్ ఉంటుంది కదా. నిజమే. తర్వాత వీడేమైనా తేడా చేయాలనుకున్నా
అమ్మకి సాక్ష్యంగా చూపించడానికి తనని మార్చే ప్రయత్నం చేయడానికి ఉపయోగపడుతుంది. అయినా ఇంత దూరం వచ్చి కూడా ఉత్తి చేతులతో వెళ్ళడం దేనికి? ఏదో ఒకటి తీసుకునే వెళ్దాం పద. మీరు కూడా ఇలాగే ఆలోచిస్తే ఎలారా? పాపం విలన్స్ ఎలా బతకాలి? అయినా నేనేమైనా కామెడీ విలన్నా? కన్నింగ్ విలన్నే. నువ్వు ఆలోచించేది కూడా నేనే ఆలోచిస్తున్నాను చూడు, అది నా మ్యానరిజం. హే మై డియర్ పోగో, వాట్ బాస్? వడ్డించమంటారా? నీ వడ్డింపు తగలయ్యా. ఆకలి నీకో నాకో కూడా అర్థమై చావట్లేదు. కాసేపు ఆగవే. హలో సార్. హలో మ్యామ్. సార్ మీకోసమే వెయిట్ చేస్తున్నారు, రండి. సార్ హ్మ్? ప్లీజ్, మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్ సార్. వాట్? అవును సార్, బాస్ డీల్ డిస్కషన్ చేసేటప్పుడు ఇలాంటి వాటిని అస్సలు యాక్సెప్ట్ చేయరు. అది మా బాస్కి అలవాటు. ప్లీజ్ సార్, ప్లీజ్ మ్యామ్. హలో పార్ట్నర్, హార్టీ వెల్కమ్. హే, యు ఆర్ చైత్ర రైట్? పెళ్ళాన్ని ఎలా వదిలించుకోవాలని ఆలోచించే హస్బెండ్స్ ఉన్న ఈ రోజుల్లో వైఫ్ కోసం ఎవ్రీథింగ్ వదులుకోవడానికి రెడీ అయిపోయామంటే ఏంటో అనుకున్నాను పార్ట్నర్. యువర్ వైఫ్ ఈజ్ సో గాడెస్, దేవతలా ఉంది. ఇలాంటి దేవత కోసం ప్రాణం వదిలేసిన తప్పులేదు పార్ట్నర్. అండ్ బోత్ ఆర్ పర్ఫెక్ట్ జోడీ. ఇలా మీలాంటి బ్యూటిఫుల్ కపుల్ని చూస్తే దేవుడికి సరదాగా ఆడుకోవాలనిపిస్తుంది అనుకుంటా. అందుకే ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ప్లీజ్ కూర్చోండి. కూర్చో. కూర్చోమ్మా. మన డీల్ మొదలెడదామా? ఆ పేపర్స్ ఒకసారి తీసుకొని చదవండి. ఏంటివి? చదువు పార్ట్నర్. విఠల్ రావ్ అనబడే నేను విరాజ్ అనబడే రాక్ స్టార్తో బిజినెస్ డీల్ ఉండడం వల్ల నేను దుబాయ్ నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా మా మధ్య ఏమైనా దుస్సంఘటనలు చోటు చేసుకున్నా, మరేవైనా ఇబ్బందులు తలెత్తినా, ఒకవేళ ఏకంగా కనబడకుండా పోయినా, తదితర కారణాలు ఏవైనా సరే అందుకు పూర్తి బాధ్యుడు విరాజ్ అనబడే రాక్ స్టార్, మరియు అతని సహధర్మచారిణి చైత్ర కూడా. ఇట్లు ది గ్రేట్ బిజినెస్ టైకూన్. ఏంటివి? సేఫ్టీ ప్రికాషన్స్ మై డియర్ పార్ట్నర్. కరోనా లాగే నేను చేసే బిజినెస్ కూడా నాకు చాలా నేర్పించింది పార్ట్నర్. చేతికి శానిటైజర్ రాసుకోవడం ఎంత ముఖ్యమో, ఇలాంటి విషయాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవడం కూడా నాలాంటి బిజినెస్ మనకి చాలా అవసరం. దీన్ని ప్రికాషన్స్ అనరు, పిరికితనం అంటారు. నువ్వేమైనా అనుకో పార్ట్నర్, నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.